గౌతమ్ ఎస్ఎస్‌సి ఒకసారి చూడండి తర్వాత ఎప్పుడైనా డెఫినెట్ వంకాయమ్మ అదే The stress ఎంకాయమ్మ is on. వంకాయ కూర ఎరగదీస్తదనమాట దాంట్లో. డెఫినెట్లీ యాహ్! సో, డెఫినెట్లీ నవదీప్ గారు మీకే క్వెషన్ స్ట్రెయిట్‌గా. అండ్ మీరు చాలా ఇయర్స్ ఆఫ్ జర్నీ చెప్తున్నారు. ఇప్పుడు చాలా మూవీస్ చేశారు. చాలా మంది హీరోస్ తోటి అందరితో కలిసి కూడా మీరు యాక్ట్ చేశారు. ఒక్కొక్క టైంలో వాళ్ళని డామినేట్ చేసి చేసిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు 2.0 అని యేసుకున్నారు కదా! సో, ఇప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళతో చేస్తారా? చెయ్యరా? ఏంటి? 100% చేస్తానండి. హ్మ్. హ్మ్. 100% చేస్తాను. ఇట్స్ మోర్ అబౌట్ నేను అంటే పర్సనల్గా నేను రియలైజ్ అయిందంటే అంటే మీరు అన్నట్టుగా కొన్ని అంటే దేర్ ఆర్ ఇప్పుడున్న సినిమాలు ఇప్పుడున్న ట్రెండ్ వేరే అంటే డెఫినెట్లీ ఒక క్యారెక్టర్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఇంపాక్ట్ఫుల్గా ఉందా లేదా అనేదే చూస్తున్నారు. ఇప్పుడు అందరు సినిమాలు అందరూ యాక్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు లేదు అది. నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే దిస్ వాజ్ లాంగ్ బ్యాక్ రైట్. దిస్ వాజ్ అబౌట్ 15 years ago. ఎప్పుడు నువ్వేంటి నువ్వు సెకండ్ హీరోగా చేస్తున్నావు అంటే ఇంక నువ్వు లీడ్ హీరోగా చేయలేవు. నువ్వు టీవీలోకి వెళ్ళావంటే ఇంక నువ్వు సినిమాల్లో చేయలేవు. నువ్వు సపోర్టింగ్ క్యారెక్టర్ చేసావంటే ఇంక నువ్వు అయిపోయావు మటాష్ అయిపోయావు అని చెప్పారు అప్పుడులో. బట్ నాకెక్కడో ఎందుకు రా క్యారెక్టర్ బాగుంటే సినిమా చూస్తారు కదా అని నాకు అప్పుడే అనిపించింది. సో డెఫినెట్గా ఇప్పుడు కూడా అనిపిస్తుంది. కాకపోతే కొన్ని మధ్యలో కొన్ని బిస్కెట్లు తగిలిని అదేంటంటే నా వర్త్ నేను మర్చిపోవడం వల్ల లేదంటే అరే సర్వైవల్ గురించి చేయాలేమో రా బాబు అని నాకు నేను చెప్పుకోవడం వల్ల కొన్ని పులిహోర సినిమాలు చేశాను మధ్యలో. బట్ ఇప్పుడు ఆ తప్పు జరగదు. ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు అంటే నేను అనుకోలే, నన్ను నేను అడగల నీకేం కావాలి బాబాయ్ అని. ఇప్పుడు ఫస్ట్ అడుగుతున్నాను కాబట్టి డెఫినెట్లీ దిల్ బి ఏ బెటర్ ఫిలిం. అండ్ స్టార్టింగ్ నుంచే ఫ్రమ్ యువర్ స్టార్టింగ్ ఫిల్మ్ టు నౌ వాట్ యువర్ లవ్ టువర్డ్స్ సినిమా? పెరుగుతూ వచ్చింది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ బిలీవ్ నా ఇంట్యూషన్కి నేను చిన్నప్పుడే స్టిక్ అయి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో 18-19 అప్పుడు నా సెకండ్ ఫిలిం, థర్డ్ ఫిలిం, ఫోర్త్ ఫిలిం అప్పుడే నేను కథ విన్నప్పుడు ఇది బాగాలేదు, ఇదేం కథ అసలు అని నాకు తెలిసినా అరే నీకేం తెలుసు, అవతల వాళ్ళు ఎవరో తెలుసా, నీకు చెప్పేది అసలు నువ్వెవడు, హూ ఆర్ యూ అని నాకు నేను చెప్పుకొని నో అని చెప్పాలనుకున్నా చెప్పలేక, లేదా నాకు తెలియదేమో అని అనుకో నేను నా ఇంట్యూషన్ అంటే ఫస్ట్ వినంగానే ఇదే బిస్కెట్ కదా ఇది అని తెలిసినా అరే నీకు అంత ఏజ్ లేదు, నీకు అంత సీన్ లేదు, నువ్వు చెప్పొద్దు అది సైలెంట్గా చేసే అని చాలా చేశాను. ఐ విష్ ఐ న్యూ దట్ ఎర్లియర్ బట్ ఇట్స్ ఓకే, ఇప్పుడు తెలిసింది కదా గతం గత. సో ఈవెంట్కే తీయని వేడుక చేసుకోవడానికి చాక్లెట్ ఎస్ కరెక్ట్. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు వేరేదేమైనా వేడుక 100% డౌటే లేదు దాంట్లో. పార్టీ పెట్టుకుందాం మనం, రేపు కాదు, రాత్రి పగలు కాదు, ఓన్లీ రాత్రి సక్సెస్ పార్టీ డెఫినెట్గా మన స్టైల్లో ఒకటి చేసుకుందాం. అవునేందన్నా చెప్పు తమ్ముడు. అన్న యానిమల్ కన్నా వైల్డ్గా ఉంది సినిమా చూడడానికి. ఆయన ఏమైనా సందీప్ రెడ్డి వంగ గారిని ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నారా? ఒకటి చెప్తా, చాలామంది అడిగారు, చాలా పొలైట్గా చాలాసార్లు చెప్పా, ఇంక చిరాకు వస్తుంది. అయితే యానిమల్ ఎప్పుడు రిలీజ్ అయింది? డిసెంబర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ అన్న. లాస్ట్ ఇయర్ డిసెంబర్. లవ్మూలి కథ ఎప్పుడు రాశాను నేను? 2019 ఏప్రిల్. అంటే వైల్డ్ యానిమల్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై లవ్మూలి. లవ్మూలి ఈజ్ నాట్ ఇన్స్పైర్డ్ బై యానిమల్. ఓకే అన్న. అసలు టైమింగ్కే తేడా లేదు. వాళ్ళు ఆయన పాపం లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసే సినిమా అంటే ఒక సంవత్సరం ముందో పోనీ ఎప్పుడో రాసుకొని ఉంటాడు కథ ఆయన. బట్ నాకు సంబంధం లేదు. లింక్ 2019లో నేను ఎక్కడో కొండల్లోకి వెళ్ళి కథ రాసుకున్నా. ఇది 2019 నేను కథ రాసుకొచ్చిన ఐ థింక్ 1 monthకో ఏమో తనకి చెప్పా. అప్పుడే విని చేద్దాం అనుకున్నాం. ఈ కోవిడ్ ఆగి తర్వాత చాలా ఇతరత్ర వల్ల మాకు 3-4 years అయిపోయింది. సో ఆ టైంకి అసలు యానిమల్ అనేది ఏమీ తెలియదు, ఇంకోటి ఏమీ తెలియదు, నథింగ్. సో ఇది ముందు వచ్చి ఉంటే యానిమల్ కంటే ముందు అనేవాడు అప్పుడు యానిమల్ ఏంటి లవ్మూలి లాగా ఉందని. అంటే టైటిల్ వైల్డ్ యానిమల్ అని పెడితే కరెక్ట్గా సెట్ అయిపోద్దాం కానీ అంటే నీ ఫ్యాంటసీలో ఒకేలే కానీ బట్ ఓకే అన్న. అంటే తెలుగు సినిమాల్లో ఆఫ్ జాకెట్ మీద అంటే న్యూడ్గా చూపించారు బాగా. తెలుగు ఆడియన్స్ ఎంతవరకు బాగా ఇంట్రెస్ట్ చూపించడానికి వస్తారు ఆ మూవీ చూడడానికి అని. సరే ఇందాక అదే షీ ఆస్క్డ్ నైస్ క్వశ్చన్. లైక్ ఇది వేరే లాంగ్వేజ్లో తీస్తే ఈ సినిమాలు నీష్ అంటారు, లేకపోతే భలే తీశారు బోల్డ్గా అంటారు, బ్రేవ్, వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు బ్రేవ్గా కథలు తీస్తున్నారు. ఇలాంటి మనవాళ్ళు ఈ అమ్మ తీరు ఎంతసేపు ఈ సోది సినిమాలు. ఇది ఆడియన్స్గా మేము అవతల కూర్చున్న సినిమాలు చూస్తున్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలే ఇవి, మేము ఆ మాటల్లోంచి వచ్చాం. సో అవన్నీ యంగ్స్టర్స్గా సినిమాలు చూస్తున్నప్పుడు వై డోంట్ వీ డూ దోస్ ఫిల్మ్స్? ఉంది కదా స్కోపు, బాలీవుడ్లో చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, మలయాళంలో చేస్తున్నారు, మనం కూడా చేయొచ్చు కదా అంటే మనవాళ్ళు చేయరు. ఇందులోంచి వచ్చా నేను కూడా వింటానే. మనం రాసుకుంటున్నప్పుడు మరి మనమే వాగిన వాళ్ళం ఆడియన్స్లో కూర్చుని. సో ఐ వాంటెడ్ టు రైట్ ఫ్లాంబాయింట్గా రాద్దాం, తీద్దాం. ఓకే, సెన్సార్ వాళ్ళకి వాళ్ళ జాబ్ వాళ్ళకి ఉంటుంది,
వాళ్ళు సినిమా చూసినప్పుడు అరే అది నా కూడా ఎందుకు తీసే అంటారు డెఫినెట్గా ఇఫ్ ఇట్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ద స్టోరీ. కథలో లేనప్పుడు సెన్సార్ వాళ్ళు రెడ్ ఇంక్తో కొట్టి పారదొప్పుతారు, అది మనందరికీ తెలుసు. ఎలాగో ఒక్క షాట్ కూడా కట్ ఇవ్వలేదు ఈ సినిమాలో. మీరు అన్ని ఉన్నాయని ఫీల్ అవుతున్నారు కదా, మరి ఒక్కటి సెన్సార్ వాళ్ళు ఒక్కటి కూడా కట్ ఇవ్వలేదంటే ఆయన నన్ను ఒక్కటే క్వశ్చన్ అడిగాడు, నీకు ఏ సర్టిఫికేట్ కావాలని. వెళ్ళి కూర్చోంగానే సార్ ప్రొడ్యూసర్లకు అయితే యూబై ఇస్తే బాగుంటుందన్న. యూబై అంటే 20 గంటలు ఇస్తాను మరి ఓకేనా అని. నేను ఏకి ప్రిపేర్ అయి ఉన్నాను, బికాజ్ 18 ఏళ్ళు కంటే చిన్నోళ్ళు ఈ కాన్సెప్ట్ చూసి వేస్ట్. బికాజ్ నీకు ప్రేమ రిలేషన్షిప్స్ ఇవన్నీ కొంచెం 18 దాటి ఒక 20-22 ఆ ఏజ్కి వెళ్తున్నప్పుడే యూ విల్ థింక్ అబౌట్ రిలేషన్షిప్స్. 18 లోపు అసలు వీటి గురించి ఆలోచించకూడదు, చదువుకోవాలి. అది ఓకే. నవదీప్ అన్న. కానీ నాకు ఇతను చూస్తుంటే ఎందుకు అతను 16లోనే మొదలుపెట్టాడు మన డౌట్. చాలా ఉన్నాయి తీట్లా మెల్లగా తీ లైవ్లో ఉన్నానని సెన్సార్ అది వేరన్న అన్న. అంటే మీరు అది వేరన్నా, వైల్డ్ యానిమల్. అడుగు. అంటే మీరు 2.0 అని అంటే ఈ సినిమా చేశారు కదా, ఇప్పటి నుంచి హీరోగా ఈ 2.0 టైప్ స్టోరీలో సెలెక్ట్ చేసుకుంటారా మూవీస్? 100% అదే ఉద్దేశం. అంటే రాసేవాళ్ళు చూసేవాళ్ళు కూడా ఇదొక బెంచ్ మార్క్ అవుతుంది. సో నెక్స్ట్ కథ ఏదన్నా వచ్చినప్పుడు మేము ఇప్పుడు చెయ్యాలి, నెక్స్ట్ కథ ఏంటనేది మేము ఇద్దరం జుట్లు పీక్కుంటున్నాం రోజు. సో వైల్డ్గా అదే ఈ వైల్డ్ ఫ్యాంటసీ అంటే ఇతనికి బాగుంది. సో డెఫినెట్లీ బెటర్ ఫిల్మ్స్ చేస్తాం. డార్క్ నాగుడు, వాడు పెద్ద డార్క్ నాగుడు. అదే నవదీప్ గారు. ఎస్ సార్, మీరు ఇప్పుడు వరకు 20 years ఆఫ్ కెరియర్లో చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు, అండ్ ఇప్పుడు ఈ సినిమాకి నవదీప్ 2.0 అని వేసుకున్నారు. అంటే ఆయన చెప్పిన కథ మీకు అంత ఎగ్జైటింగ్ పాయింట్ ఏమనిపించింది? అంటే చాలామంది డైరెక్టర్స్తో ట్రావెల్ అయి ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరి తర్వాత మళ్ళీ ఈయనతో పైగా ఈయన ఒక డెబ్యూ డైరెక్టర్. అవును. ఈయన మీరు చూసిన ఒక ఎగ్జైటింగ్ పాయింట్ ఏంటి ఆ స్టోరీలో, లవ్ మౌలీలో? అంటే ఒకటి, ఇట్స్ అ కంప్లీట్ జర్నీ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ స్టార్టెడ్ విత్ మీటింగ్ దిస్ పర్సన్. అంటే ఆ కథ విని డామినో ఎఫెక్ట్ అంటారు కదా, బటర్ఫ్లై ఎఫెక్ట్ అని ఎన్టీఆర్ గారు చెప్పారు ఆ సినిమాలో మా నాన్నకు ప్రేమతోలో. సో ఫస్ట్ కథ విన్నాను, బాగుంది, ఇంపాక్ట్ఫుల్గా ఉంది, ఇది చెయ్యాలి. ఓకే, ఇన్ని రోజుల నుంచి మనం సినిమాలు ఏదో చేస్తున్నాము, క్వాలిటీ ఎక్కడో గొప్పగా లేదు, లేదా వీఆర్ జస్ట్ టేకింగ్ అప్ ద బెస్ట్ ఆఫ్ వాట్ వాజ్ ఆఫర్డ్ అనే మైండ్ సెట్లో ఉన్నప్పుడు సడన్గా ఈ కథ విని ఓకేరా ఇదేదో ఒక అద్భుతం అని నేను ఫీల్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీలో నా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ను 2 సార్లు చేశా. 2021లో 22లో 2021-22 2 ఇయర్స్లో 2 times చేశా. సో నా పర్సనల్ లైఫ్లో ఆ పర్సనల్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు వెళ్ళిన డిసిప్లినరీ రొటీన్ వల్ల వచ్చిన పాజిటివ్ డోపమీన్ వల్ల నా పర్సనాలిటీలో కొన్ని చేంజెస్ వచ్చినాయి. దాని తర్వాత మేము ఈ సినిమా కోసమని పడ్డ తపన, హార్డ్ వర్క్, జర్నీ, అండ్ మేమిద్దరం మామూలుగా కలిసి మాట్లాడుకున్న విషయాల్లో కొన్నిసార్లు అంటాం కదా, కొంతమంది లైఫ్లోకి వస్తారు, ఒక మీనింగ్ ఉంటుంది, ఏదో చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు ఆకాశం వైపు చూపిస్తూ. అలాంటి వ్యక్తి నా లైఫ్లోకి ఇతను రావడం, దానివల్ల నా పర్సనల్ అంటే కరెక్ట్. సో లాట్ హ్యాస్ చేంజ్. అంటే నా 2.0 అనేది ఇప్పుడు సినిమాలో నేను ఫీల్ అయింది, నా పర్సనల్ జర్నీ అది. సినిమాలో ఆడియన్గా ఇప్పుడు నువ్వు చూసావు నా సినిమాలు, ఇంతకుముందు చూసిన ట్రైలర్ల కంటే ఇది డెఫినెట్గా బెటర్గా ఉందని, ఓకే ఇది రా అంటే ఆడియన్గా ఇప్పుడు ఇంత మునుపు మనం గురించి ఏమనుకుంటున్నాం అనేది, ఇప్పుడు ఎనీ యాక్టర్ ఏమనుకుంటున్నాడు అనేది ఏదో చిన్న ఇంటర్వ్యూలోనో ఎక్కడో ఒక 1 yearకి ఒకసారో 6 monthsకి ఒకసారో ఒక మాట బయటికి వెళ్ళేది, ఓహో ఇదేనేమో అని అనుకునేవాళ్ళం. బట్ నౌ దట్ ఈస్ నాట్ ద కేస్. ఎవ్రీ సింగిల్ డే యువర్ ప్రెజెన్స్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూ ఆర్ వాట్ ఎవర్ యూ గివ్, యువర్ పర్సనాలిటీ ఈజ్ ట్రాన్స్పరెంట్ నౌ. నేను ఇలా తెలుసా అనగానే కింద వస్తాయి ఫస్ట్, అరే చాలులే అని. సో ఆ ట్రాన్స్పరెన్సీ ఉంది. సో ఆ పర్సనల్ జర్నీ నేను ఆ 2.0 అనేది నా పర్సనల్ జర్నీ. సినిమాలకు సంబంధించి ఇది డెఫినెట్లీ ద క్వాలిటీ అండ్ ద కంటెంట్ అండ్ ద గిల్మా ద మ్యాటర్ విల్ బీ దేర్ సినిమాలో. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సో ఇట్స్ మీ డెబ్యూ ఫిల్మ్ కదా, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. అంటే కంటెంట్ వైజా లేకపోతే సినిమా అవుట్పుట్ బాగా వచ్చిందనా, జనరలీ మీ క్యారెక్టర్ ఇంతేనా, లైక్ యువర్స్ అవుట్ స్పోకెన్? నేను ఇంతేనండి మామూలుగానే. అంటే ఐ బీన్ అరౌండ్ ఫిల్మ్స్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. అంటే more than 10 years నుంచి నేను ఐ బీన్ సినిమాటోగ్రఫర్ ఫస్ట్ అండ్ దెన్ రైటర్. నేను విజయన్ ప్రసాద్ గారి దగ్గర ఆల్మోస్ట్ ఒక 6-7 సంవత్సరాలు చేశాను.
మై లాస్ట్ అసోసియేషన్ వాజ్ ఆర్ఆర్ఆర్. సో సినిమాల్లో ఉండటం, తిరగటం, జనాలు, ఈవెంట్లు ఇవన్నీ కొంత అలవాటే. బట్ మీరు అన్నట్టు డెబ్యూ ఫిల్మ్కి ఒక చిన్న టెన్షన్ ఉంటుంది జనరల్గా. ఎన్ని చేసినా సినిమా తీయటం ఫస్ట్ టైం అనేది అది కొంత ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు రైట్, వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు షూట్, ద జర్నీ దట్ వీ షేర్డ్ ఫ్రమ్ ఆల్ దీస్ ఇయర్స్, ఇది మేబీ ఫస్ట్ 6 నెలల్లో జరిగిపోయి షూటింగ్, ఫస్ట్ అంటే టకటక షూటింగ్ అయిపోయి టకటక ప్రమోషన్లోకి వచ్చేసి టకటక జరిగి ఉంటే మేబీ కొంచెం కంగారు ఉండేదేమో. బికాస్ ఆఫ్ ద టైమ్ వీ హ్యాడ్ అండ్ ద టైమ్ వీ స్పెండ్ టుగెదర్. అండ్ నేను ఇంతే మోస్ట్ ఆఫ్ ఇట్. సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఎనీ రీషూట్స్ ఆఫ్ ద ఫిల్మ్. రీషూట్కి అసలు స్కోప్ లేదండి. బికాజ్ చిరపుంజి వెళ్ళి మళ్ళీ ఇంకొక క్లోజ్ షాట్ మిస్ అయింది అర్రే అంటే ఆ జుట్టు మళ్ళీ కష్టం, గెటప్ కష్టం, ఆ లొకేషన్లో కష్టం. రీషూట్కి ఛాన్సే లేదండి. సో వాట్ ఎవర్ వీ స్కెడ్యూల్డ్, వాట్ ఎవర్ వీ రోడ్, కోవిడ్ ఒక్కటే డిస్టర్బ్ చేసింది మమ్మల్ని. సెకండ్ వేవ్ వచ్చింది, కోవిడ్ సెకండ్ వేవ్. దెన్ వీ హ్యాడ్ టు స్టాప్ ద షూట్, కమ్ బ్యాక్ టు హైదరాబాద్, వెయిట్, గెట్ పర్మిషన్స్ అగైన్ అండ్ గో. అదొక్కటే తప్ప నథింగ్ డిస్టర్ప్టెడ్ ఎనీథింగ్. అండ్ దెర్ ఆర్ నో రీషూట్స్, నో ప్యాచ్ వర్క్స్, నథింగ్. Avanindra garu. Yes. I really like your style, the way you sit comfortably and confidently before the cinema. లవ్ మౌలి. Yeah. అది అండ్ ఎవల్యూషన్ ఆఫ్ లవ్ గురించి మాట్లాడితే 1970s, 1980s. పెద్ద ఎంత పెద్ద మాట అన్నాడు సార్. ఎవల్యూషన్ ఆఫ్ లవ్. ఎవల్యూషన్ ఆఫ్ లవ్. ఇన్ ఎంత పెద్ద ఇష్యూ తీసావు నువ్వు, చెప్పు. సో ఎవల్యూషన్ ఆఫ్ లవ్ గురించి మాట్లాడితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కానీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కానీ అప్పట్లో లవ్ ఏంటంటే ఒక టచ్ కూడా లేకుండా కనులు కనులు చూసుకుంటే మనకు లవ్ ఉంటుంది. 1980s to 1990s ఒక టచ్ ఉంటే లవ్. జనాలు ఆ సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు. మధ్యలో పువ్వు వచ్చేది. ఎస్, కరెక్ట్. అంటే అప్పట్లో ముద్దు అంటే ఓ రేంజ్ సార్. ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, దాని తర్వాత శోభన్. ఇప్పుడు అర్జున్ రెడ్డి చేంజ్డ్ మెనీ ఫ్యాక్టర్స్. లైక్ అంటే కంఫర్టబుల్గా ఒక లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి 2 బాడీస్ అండ్ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ సోల్స్ కూడా ఉండాలని చెప్పేసి చూపించిన ఫిలిం అర్జున్ రెడ్డి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆఫ్టర్ దట్ ఇది ఇంకా వైల్డ్గా వైల్డ్ అని కాకుండా ఆ డెప్త్ అనేది ఆడియన్స్ కంఫర్టబుల్గా సాటిస్ఫై అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అని చెప్పి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి క్వశ్చన్ అయిపోయిందా? కానీ మంచి క్వశ్చన్ అన్న. బట్ జోక్స్ అపార్ట్, హౌ ఓల్డ్ ఆర్ యూ? 19 years old. 19 ఏళ్ళకి 19. ఎవల్యూషన్ ఆఫ్ లవ్ గురించి చూసావా, ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? బట్ వెరీ గుడ్, యువర్ థాట్ వెంట్ దేర్. ఐ రియలీ అప్రిషియేట్. థ్యాంక్ యూ. బికాజ్ నేను ఈ కథ రాసేటప్పుడు ఆ పాయింట్ గురించి చాలా ఆలోచించా. ఇప్పుడు లవ్ స్టోరీ రాయాలి, ఫస్ట్ సినిమా ఏం చేయాలి అంటున్నప్పుడు ఓకే లవ్ స్టోరీ రాస్తే జనాలకి ఎక్కువగా నచ్చే జానర్ అది, ఓకే యూత్ చూస్తారు బాగా అంటే ఓకే లవ్ స్టోరీ అంటే సేమ్ ది ఎవల్యూషన్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఏంటి, సినిమాగా మాట్లాడుకున్నా ఏమేం తీసాము, ఎలాంటి ప్రేమ కథలు ఇప్పటిదాకా వచ్చాయి. ఎంత ఆలోచించినా పువ్వు ఉంటుంది, జూ ఉంటుంది, మధ్యలో పువ్వు వస్తుంది, ఇవే. లేకపోతే ఆ పొలంలో పరిగెడతారో చున్నే గుర్తుంటుంది, మంచి స్లో మోషన్ సాంగ్, ఏదో రిచ్ పూరు, ఒప్పుకోలేదు పేరెంట్స్ మధ్యలో, ఇలాంటి లవ్లే ఉంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మ్యాక్సిమం వీ సెలబ్రేట్ దాట్. ఆర్ బ్రేకప్ సినిమాలు ఉంటాయి. దేవదాస్ ఉండేది. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఫ్యాక్టర్ ఏదైతే మనం ఇప్పుడు నువ్వు 19 అంటున్నావు, నువ్వు ఈ జనరేషన్లో చూసావు, నీకంటే కొంచెం వెనక 10 ఏళ్ళు వెనకాల ఉన్నాం కాబట్టి మేము అవి చూసాం. రైట్, దేవుడి అని హిందీలో కూడా దాన్ని కంటెంపరీగా తీశారు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్ విచ్ వీ హ్యావ్ ఇన్ ఇండియన్ సినిమా విచ్ ఆర్ లైక్ అమేజింగ్ లవ్ స్టోరీస్ విచ్ టోల్డ్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అది లవ్ స్టోరీ కానీ దాని వెనకాల చాలా జరుగుతుంటుంది కథ. సో ఇది రాస్తున్నప్పుడు డెఫినెట్గా ఓకే ఇంత ఎవల్యూషన్ ఆఫ్ లవ్ స్టోరీస్లో అన్ని యాంగిల్స్ చెప్పేశారు. ఇంకా ప్రేమ గురించి కొత్తగా నువ్వు నేను చూసేది సినిమాకి వెళ్ళి ఏమి లేదు. హీరోయిన్ బాగుందా, హీరో బాగున్నాడా, 2 songs బాగున్నాయి భయ్యా, సెకండ్ హాఫ్లో 3 scenes బాగున్నాయి.